ఘనంగా మన్యం వీరుడు విప్లవకారుడు స్వతంత్ర సమరయోధుడు అయిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో అభిమానులు. నేడు రైల్వే కోడూరు పట్టణంలో బ్రిటిష్ వారి గుండెల్లో రేయింబౌలు నిద్రపోయి వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవకారుడు, మన్యం వీరుడు, స్వతంత్ర ఉద్యమ ప్రదాత అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈయన జయంతి సందర్భంగా భారతీయ కరెన్సీ నోట్లపై అల్లూరి సీతారామరాజు యొక్క ప్రతిమ లేకపోవడం అనేది శోచనీయమని, ఇప్పటికైనా ప్రభుత్వాలు కలగని మేల్కొని అల్లూరి సీతారామరాజు యొక్క ప్రతిమను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఆయన యొక్క పేరు జయంతి వర్ధంతి వేడుకల్లో తప్ప మరి ఎక్కడా వినిపించడం లేదని, భావి భవిష్యత్ తరాలకు స్వతంత్రం తెచ్చిపెట్టిన వీరుల్లో ప్రముఖుడు, ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్న అల్లూరి సీతారామరాజు, ఆయన లాంటి ఎందరో స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల యొక్క ప్రతిమలను భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించాలని, అంతేకాక మన చరిత్ర పుస్తకాలలో స్వతంత్ర సమరయోధుల యొక్క పోరాట విజయబేర్ని లిఖించి భారతీయ భావి భవిష్యత్ తరాల ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, స్వతంత్ర సమరయోధుల చరిత్రను పుస్తకాల్లోకి ఎక్కించడం తప్పక సాధ్యమేనని ఎందరో భారతీయ ప్రజలు కోరుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. నేడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రైల్వే కోడూరు టోల్గేట్ సర్కిల్ నందు ఏర్పాటు చేసి ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయిన అరవ శ్రీధర్, రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, ఎంతో మంది ప్రజలకు ఎనలేని సహాయ సహకారాలు అందిస్తున్న ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానందరెడ్డి, మాజీ శాసనసభ్యులు కొర్రముట్ల శ్రీనివాసులు, బీజేపీ నాయకులు, క్షత్రియ సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు కనీ విని ఎరగని రీతిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగు జాతి ముద్దుబిడ్డైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి కార్యక్రమాలని రైల్వే కోడూరులో అల్లూరి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఘనంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడమే కాకుండా అల్లూరి సీతారామరాజు గారి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక నిధులు కేటాయించడం, గతంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భీమవరంలో ఆయన యొక్క విగ్రహానికి స్థాపించడం, ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తీసుకొని స్వతంత్ర సమరయోధులను గుర్తించడంలో భాగంగా భీమవరంలో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టడం కోసం ఆయన రావడం, మరొకసారి వర్ధంతి కార్యక్రమానికి ప్రియతమ రాష్ట్రపతి గారు కూడా రావడం, నేడు 128వ జయంతి కార్యక్రమాలకు హైదరాబాద్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు మన ప్రియతమ నాయకులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు గజేంద్ర సింగ్ షెకావత్ గారు రావడం హర్షాయనీయం. అదేవిధంగా రైల్వే కోడ్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూపానందరెడ్డి గారు మరియు ప్రభుత్వ వైపు మన అరవ శ్రీధర్ గారు రావడం ఎంతో సంతోషదాయకం. వారికి కూడా అల్లూరి యువజన సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదానం చేయడానికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని కుల సంఘాలకి, అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి తన యొక్క ధైర్యాన్ని చాటుకొని భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన మన్యం రాజు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి పురస్కరించుకొని ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈరోజు గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రోజును జయంతిని అఫీషియల్గా డిక్లేర్ చేసి ఆయన యొక్క కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి క్షత్రియ సామాజిక వర్గము, అందులో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడిన వ్యక్తికి ఒక గొప్ప చేతిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. ఒక జిల్లా కూడా ఒక పేరు పెట్టారంటే వైఎస్ఆర్ పార్టీకి ఎంత ఆదర్శవంతం, ఎంత ఆ సామాజిక వర్గానిపైన ఎంత ఉందో ఒకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు పరిపాలన అనే పేరుతో, సుపరిపాలన అనే పేరుతో వచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్న వికృతి చేష్టలు మనం గమనించాం. ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా, పైగా ఏదైతే మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు రీకాల్ మేనిఫెస్టో ఏంటంటే ఒకసారి థింక్ చేయండి అనే కార్యక్రమం మేము పెడితే దాన్ని కూడా మక్కి కాపీ కొట్టి ఈరోజు కూటమి పాలన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయకుండా గాలికి వదిలేసి మళ్ళీ ప్రజలు లేకపోతే ఈరోజు చూసుకున్న ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎండగడతారు. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఏం చేశారని వచ్చారు, మాకు అమ్మ కూడా ఇచ్చారా, లేదంటే కనీసం పెన్షన్ సరిగ్గా ఇచ్చారా, పెన్షన్ తగ్గించేస్తున్నారు, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చారా, అదేవిధంగా మహిళలకు సంబంధించిన డబ్బులు ఇచ్చారా, అనేక కార్యక్రమాలు కూడా మీరు చేయలేదు. అందుకే ఈరోజు మా గ్రామానికి రావద్దని ఈరోజు
ఈరోజు అంతా నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. స్థానిక శాసనసభ్యులను కూడా అదేవిధంగా దూషిస్తూ నిలబెడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి ఏడాది పైన అవుతా ఉన్నది. ఒక్కటంటే ఒకటి మేము చేసినామని చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈరోజు పరిపాలన ఈరోజు మేము ఓడిపోయిండొచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మేము ఇంకా గెలుచుకోవడం, ప్రజల హృదయాలు మేము గెలవబోతున్నామని చెప్పి ఒక పరిపూర్ణమైన స్పష్టత ఈరోజు వైఎస్ఆర్ టీడీపీకి వచ్చింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. గెలవబోతున్నామని చెప్పి ఒక పరిపూర్ణమైన స్పష్టత ఈరోజు వైఎస్ఆర్ టీడీపీకి వచ్చింది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు రైల్వే కోడూరులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పుష్పాంజలి ఘటించి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ పుష్పాంజలి అర్పించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా ఆ మహనీయులు స్వాతంత్రోద్యమ పోరాటంలో సమాజానికి ఒక పెద్ద సేవకుడిలాగా ఉండి ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆయన పోరాటం ఒక స్ఫూర్తి అయితే, ఆయన ఆ రోజున ప్రజలందరినీ సంఘటితం చేసిన విధానం మహా గొప్ప విషయం. ఈ రోజున మనం రాయచోటిలో ఘటన చూసాం. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఈ రోజు సమాజంలో ఒక స్పృహ రావాలి, సామాజిక స్పృహ ఉండి అందరం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఒక అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకొని మన సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సీతారామరాజు గారిలాగా తయారయ్యి 10 మందిని కలుపుకొని ఈ ఉగ్రవాదాన్ని, ఈ నక్సలిజాన్ని అంతమొందించేలా తయారు చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఆ రోజు సమాజానికి చూపిన దిక్సూచి లాంటి ఒక మార్గం ఈ రోజు మనందరికీ కూడా ఆదర్శవంతం. ఇది ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అందరము కూడా ఇక్కడ సమావేశమయ్యి ఆ మహనీయులకి పుష్పాంజలి ఘటించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున ఉగ్రవాదులు రాయచోటులో ఉన్నారని మనకు 4 రోజుల క్రితమే తెలిసింది. కానీ వాళ్ళు దాదాపు 25 సంవత్సరాలుగా అక్కడే ఉన్నారు. నివాసము పెళ్లిళ్ళు చేసుకుని అక్కడే ఉన్నారు. మరి ఈ రోజు వారు ఎక్కడ ఉండారా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి రైల్వే కోడూరు కావచ్చు, ప్రతి చోట కూడా టెర్రరిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక పోలీసుల బాధ్యతే కాదు, సమాజంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ విధంగా మనందరం ముందుకు పోతే తప్ప మన దేశంలో శాంతి భద్రతలు కొనసాగవు. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, మన కరెన్సీ పైన కూడా, మన నోట్ల పైన కూడా అల్లూరి సీతారామరాజు గారి చిత్రాన్ని ముద్రించిస్తే ప్రజల్లో ఇంకా అవగాహన పెరుగుతుంది. ఈయన మన ఆంధ్రదేశానికి మాత్రమే కాదు, భారతదేశానికి నాయకుడు, ఆదర్శమూర్తి. జై శ్రీరామ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా రైల్వే కోడూరులోని ప్రజలు అందరూ కలిసి ప్రతి ఒక్క నాయకులు, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వర్తించడం జరిగింది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ గుండెల్లో బాకై పొడిచి వాళ్ళు తరిమి కొట్టి ఒక వీరుడిగా నిలబడాడు. ఆయన అదే స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ ముందుకెళ్లి ఆయన ఆశీస్సులుండి మన రాష్ట్రం, దేశం పరిపాలన బాగా సాగాలని స్ఫూర్తిగా అల్లూరి సీతారామరాజుని తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోడూరు నియోజకవర్గ ప్రజలు అందరికి కూడా మేలు జరగాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లు సంగా రవికుమార్ రాజు, మార్కెటింగ్ చైర్మన్, మాజీ, కోడూరు. జై శ్రీరామ్. ఈ రోజున మన మన్యం వీరుడు, మన అడవిలో పోరాడినటువంటి బ్రిటిష్ వాళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టించి మన భారతమాత కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మన రైల్వే కోడూరులో అత్యంత వైభవంగా ప్రజల్లో చైతన్యం నింపే విధంగా, అలాగే అందరూ కూడా దేశభక్తి కలిగి ఉండాలి ప్రధానంగా అనే ఒక సందేశాన్ని మన రైల్వే కోడూరు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి భారీ ఎత్తున పెద్ద ప్రణాళికతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది భారతదేశం, అటు మోదీ గారు చేస్తున్నటువంటి కృషికి, మన వాళ్ళందరూ కూడా ఇక్కడ రైల్వే కోడూరు వారందరూ ప్రజల్లో తీసుకొచ్చినటువంటి చైతన్యానికి, అలాగే మన భారతదేశానికి ఎంతో గొప్ప ఖ్యాతిని ఘటించి ఒక మన్యంలో ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి స్వతంత్రానికి ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి విధానాలు ఏది లేకపోయినా కూడా వారు ఫ్రీడమ్ ఫైటర్ గా ఈ రోజుకి కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తితోనే అందరూ కూడా పోరాట స్ఫూర్తి చేస్తున్నారు. మేము శ్రీశైలం నుంచి విచ్చేసాం, శ్రీ రాజు సింగ్ చంద్రవంశీ ఢిల్లీ నుంచి విచ్చేశారు. అలాగే మన బీజేపీ కార్యకర్తలందరూ కూడా చక్కగా ఇక్కడ అందరూ కూర్చొని ఈ కార్యక్రమాన్ని
పెద్ద ఎత్తున జరపడానికి మేము శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమం విజయవంతం చేశాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. भारत माता की जय श्री राम। आज आंध्र प्रदेश की धरती पे आके बहुत ही अच्छा लगा और उसमें भी सबसे अच्छा ये लगा कि हमारे जो क्रांतिकारी और फ्रीडम फाइटर येलुरु सीतारमन जी, येलुरु सीतारामराज ने अंग्रेजों के विरुद्ध इतनी अच्छी जो लड़ाई लड़ी और आज हमारे पूरे भारतवर्ष में आप सब ये स्वतंत्रता सेनानियों का जो योगदान रहा इस भारत को आजाद कराने में, और सबसे अच्छा सौभाग्य हमारा ये रहा कि आज आपकी जन्म जयंती है और मुझे भी यहाँ पे आने का मौका मिला। इसके लिए आप सभी का बहुत बहुत धन्यवाद और आंध्र प्रदेश की धरती को भी बहुत बहुत धन्यवाद जो कि ऐसे क्रांतिवीर हमारे धरती पे पैदा हुए। जय श्री राम। విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా కోడూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొరమట్ల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, భారతదేశానికి ఒక శక్తి. స్వాతంత్ర సమర పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి అసూలు బాసినటువంటి మహనీయుడు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకు అతని పేరు పెట్టి శాశ్వతంగా ప్రతి నిత్యం అతని పేరు తలుచుకునే విధంగా చేయడం జరిగింది. అదే కాకుండా ఒక క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి క్షత్రియ కమ్యూనిటీకి వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం ఆ క్షత్రియ కార్పొరేషన్ కు కంటిన్యూ చేస్తూ ఫండ్స్ ఇవ్వాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో దేశ ప్రజలందరూ పాల్గొని ఆయన గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతి నిత్యం గుర్తుపెట్టుకునే విధంగా జిల్లాను ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అల్లూరి సీతారామరాజును ప్రతి నిత్యం గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు జరిపించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. జై అల్లూరి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఎంతో కీలక పాత్ర వహించారు. అలాగే ఆయన యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఒక గిరిజనుల ఉత్సవం తేవడంలోనూ వాళ్ళల్లో స్వతంత్రం యొక్క ప్రేరణ నింపి పేద ప్రజలని స్వతంత్రం వైపు నడిపించి మన భారతదేశానికి ఖ్యాతి గడించినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. అలాగే ఆయన యొక్క స్మరణానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన గురించి ఆలోచించి ఎన్నో స్మారక చిహ్నాలు కానీ ఆయన పేరుతో లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీలో అతనికి ఒక స్తూపం ఏర్పాటు చేసి అలాగే ఒక జిల్లా పేరు పెట్టడము ఇవన్నీ చాలా మంచి కార్యక్రమం. మోడీ గారు కూడా ఆయన చాలా కార్యక్రమాలు అల్లూరి సీతారామరాజు పేరుతో దేశంలోనే గుర్తింపుగా చేశారు. మన యువతకు ప్రేరణ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఒక జాతికి మతానికి కులానికి అతీతం కాకుండా భారతదేశంలో అందరికి ఇన్స్పిరేషన్ క్యాండిడేట్ ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అడుగుజాల్లో నడిచి యువత అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారుగా తయారవ్వాలని కోరుకుంటూ జై అల్లూరి సీతారామరాజు. భారత్ మాతాకి ఈరోజు ఏదైతే తెల్లదొరలను ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ముఖ్య కారకుడు మన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే జాతీయ సమరసత అధ్యక్షుడు వారు శ్రీ రాజు సింగ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఆధునిక గెరిల్లా యుద్ధాన్ని ఆయన స్వాతంత్రం పూర్వమే అనుసరించి మన దేశానికి దోపిడీకి వచ్చిన తెల్లదొరలపై పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి నాయకుడికి ఈ రోజు జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో మా సాయం శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పాల్గొనేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా శ్రీ రాజు సింగ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేందుకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, జై భారత్.